ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు. ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అందరూ దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడు వస్తుంది, ఏం జరగబోతుందన్న సమాచారం కూడా తమకు తెలియదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఇలాంటి దృశ్యాలే. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయంలో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. విమానాలు నిరవధికంగా ఆలస్యమని చెబుతున్నారని, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఇండిగో ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఫ్లైట్ టికెట్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ ముంబై విమాన టికెట్ ధర 40,000కు పెరిగింది. హైదరాబాద్ ఢిల్లీ విమాన టికెట్ ధర 89,000 అయింది. ఇండిగో సర్వీసుల రద్దు కావడంతో విమాన ఛార్జీలు పెరిగాయి. దేశీయ విమాన టికెట్ల ధరలు భారీగా పెంచారు. రోజు 4 లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణం చేస్తారు. తాజా పరిణామాలతో శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు, శంషాబాద్ చేరుకోవాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ శుక్రవారం విమాన టికెట్ కనిష్ట ధర 37,000. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర 40,000 అయింది. పోటీ విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భారత్ రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన ఒక సమగ్ర ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు. ఆహార భద్రత, నౌకాయాన శిక్షణ, వైద్య శాస్త్రాలు, వినియోగదారుల రక్షణ, పోర్టులు, షిప్పింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు కూడా ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆహార ఉత్పత్తుల వాణిజ్యానికి మరింత ఊతమిస్తుంది. ఇరు దేశాల సంబంధాలు అనేక చారిత్రక మైలురాయిలను చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన జరగడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. గత 10 ఏళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదొడుకులను చూసిందన్నారు. ఈ గందరగోళ మధ్య కూడా భారత్ రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచిందన్నారు మోడీ. 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. बढ़ाना हमारी मुख्य प्राथमिकता है. हम आईएनएसटीसी, नॉर्दर्न सी रूट, चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर पर नई ऊर्जा के साथ आगे बढ़ेंगे. मुझे खुशी है कि अब हम भारत के सी फेरर्स की पोलर वाटर्स में ट्रेनिंग के लिए सहयोग करेंगे. यह आर्कटिक में हमारे सहयोग को नई ताकत तो देगा ही, साथ ही इससे भारत के युवाओं के लिए रोजगार के नए अवसर बनेंगे. उसी प्रकार से शिप बिल्डिंग में हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है. यह हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे जॉब, स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा. ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है. सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं को सार्थक बनाने में महत्वपूर्ण रहा है.
Distinguished Prime Minister, dear friends, ladies and gentlemen. First of all, I would like to sincerely thank the President of the Republic of India, Draupadi Murmu, you personally, distinguished Prime Minister, and all our Indian colleagues for the warm and hospitable welcome accorded to the Russian delegation. The negotiations that we just had with the Indian colleagues, and as well as our talk yesterday with distinguished Mr. Modi in the form of tete-a-tete at his residence, the dinner was great. I would like to thank you for this sign of attention. These talks were very useful. They were held in a constructive and a friendly atmosphere in the spirit of the special and privileged partnership between Russia and India. I would like to point out that we and Prime Minister Modi have established a close working dialogue. In September this year we met during the SEO summit in Tianjin. We are regularly having telephone calls. We are personally overseeing some aspects of the development of Russian-Indian cooperation, all the strategic avenues, and also we are monitoring the course of the implementation of key bilateral projects. And today, with the participation of our delegations, we have meticulously and substantively reviewed the whole range of relevant questions of the Russian-Indian multifaceted interaction. We exchange our opinions on the relevant global and regional subjects. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులపై వరాల జల్లు కురిపించారు. 532.24 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్ల పాలనలో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు, కానీ ఉద్యమగడ్డ వరంగల్కు ఏమీ చేయలేదన్నారు. హైదరాబాద్ ధీటుగా వరంగల్లో అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికి ఎదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి దీన్ని తీట అనగాలంటే దీన్ని బండకేసి కొట్టాలని 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీ హిల్స్ లా. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి
మనకు కావలసిన నిధుల కోసం కావలసిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. వెల్కమ్ బ్యాక్. ఉస్మానియా వర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 10న ఉస్మానియా వర్సిటీని సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓయూ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఉత్తమ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దుతామన్నారు. మరమ్మతుల కంటే కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. వర్సిటీ అధ్యాపకులకు విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు. కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు విరవకూడదన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తిరిగి పల్లెలకు మంచి రోజులు వస్తాయి, అప్పటి వరకు ప్రజలు అధైర్యపడుతున్నారు కేసీఆర్. కొత్త సర్పంచులు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని ఆయన సూచించారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన స్ఫూర్తి ద్వారా స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకోవాలన్నారు కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను కేసీఆర్ సత్కరించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనకాడనన్నారు దానం. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడడం తనకు కొత్త కాదన్నారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం. హెల్త్ పాలసీపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. హెల్త్ పాలసీలో 2 అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవేనని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూములు వేలం వేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్లో ప్లాట్లు వేలం వేశారని చెప్పారు. మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. మేబీ రాంగ్ రైట్ మీరు చెప్పాలి. ఆక్షన్ లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తామనేది ఒకటి. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ 2 పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఆక్షన్ లో పెట్టి మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. ఇండస్ట్రియల్ జోన్, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని ఏం అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు? అంటే ఏంది అసలు మీ బాధ ఏంది? మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే, నేను కన్క్లూజన్కి వచ్చేసి 5,000 వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాజకీయ పరంగా విభేదించినప్పటికీ అభివృద్ధి విషయంలో ఫాలో అవుతామన్నారు. పవన్ కళ్యాణ్పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని చెప్పారు. వాళ్ళ ఐటీ గురించి ఏం చేసిండు కేసీఆర్ గారు? నేను ఒకసారి
2014 ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 6వసారి పార్లమెంట్ సభ్యులుగా 5 సార్లు అపాయింట్మెంట్ అడితే అపాయింట్మెంట్ ఇవ్వడు. సబ్మిట్కి వస్తాం, అసెంబ్లీకి వస్తలేదంటే సబ్మిట్కి ఎట్లా వస్తుంది? సార్ డిప్యూటీ ఫ్లోర్ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకున్నాం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 3 ఉంటారు. హరీష్ రావా, కేటీఆర్, వాళ్ళ పార్టీలు ఎవరున్నారు లీడర్లు, కార్యవర్గం వేసుకోవచ్చు కదా. ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పిలుస్తాం, కానీ ఫ్లోర్ లీడర్గా బాబాపడుతున్న పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరో తీసుకోరు అని పిలుస్తాం. మాకు కార్యవర్గం ఉంటుంది, సిఎల్పి సెక్రటరీ, సిఎల్పి డిప్యూటీ లీడర్ 3, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కోశాధికారి, సిఎల్పి లీడర్. కార్యవర్గం కూడా 2 నెలలు వేసుకోలే వాళ్ళు ఆశ కూర్చున్న పార్టీ ఉండదు, మనకు భవిష్యత్తు లేదు, మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 395 ఏకగ్రీవమయ్యాయి. అధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 11న 3836 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 3వ దశ నామినేషన్ గడువు ముగిసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటెంప్ట్ పిటిషన్లలో హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. గత విచారణకు హాజరు కాకపోవడంపై రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. ఎందుకు కూల్చివేతలు చేపట్టారని హైకోర్టు రంగనాథ్ను ప్రశ్నించింది. న్యాయస్థానంపై తనకు పూర్తిగా గౌరవం ఉందని తెలిపారు. వ్యర్థాలను మాత్రమే తొలగించామని కూల్చివేతలు చేపట్టలేదన్నారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను తాను పాటిస్తానంటూ రిప్లై ఇచ్చారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే ఉద్దేశం లేదంటూ వివరించారు. రంగనాథ్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. కోకాపేట భూముల వేలంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు కాసుల పంట పండింది. గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు వేలంపాట నిర్వహించారు. దీంతో ఎకరాకు 77.75 కోట్లతో దక్కించుకుంది శ్రీ చైతన్య సంస్థ. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 ప్రభుత్వ ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ మీటింగ్కి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. కాగా పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు ముందుగా నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో పాటు క్లాస్ రూమ్లో కాసేపు కూర్చుని డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కూర్చొని వారితో ముచ్చటించారు. అలానే వారి ప్రోగ్రెస్ కార్డులను కూడా పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కొన్నిసార్లు విసుక్కుంటారు, అవసరమైతే చిన్న దెబ్బ వేస్తారని, మనం వారి చేత దెబ్బ కొట్టించుకోకుండా వినయంగా ఉంటే వాళ్ళకి సగం బరువు తగ్గించిన వాళ్ళం అవుతామన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే గురువుల దీవెనలు ఎంతో అవసరమని విద్యార్థులకు హితవు పలికారు. రాబోయే రోజుల్లో ఊహించని ఫలితాలు సాధించాలని మనం ముందుకు పోతున్నాం. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. మనం పెట్టే రిసోర్స్ అన్ని, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి,
అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు. సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ల్యాప్టాప్స్ లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తున్న బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. ది క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి. మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా. అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే 10 మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ, చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి, మీరు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, లైక్ మొబైల్ లైబ్రరీస్ లాంటివి. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈ రోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని, దాన్ని బ్యారేజీకే పరిమితం చేశారంటూ అంబటి మండిపడ్డారు. అమరావతిది అంతులేని కథ, పోలవరానిది ముగింపు లేని కథగా మార్చారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలుగా వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలన్నారు. పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సిఐడి విచారణ జరిగిందని వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద గౌరవం ఉందన్నారు. తిరుమలపై టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆధారాలు ఉంటే సిఐడి విచారణకు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్పై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారి హుండీకి ప్రత్యేకత ఉందని, జగన్ ఏ రోజైనా పవిత్రంగా తిరుమలకు వచ్చాడా అని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి వెళ్లడం కాదని, తిరుమల చరిత్రను తెలిపే పుస్తకాన్ని తాడేపల్లికి పంపిస్తున్నానని, అది చదివి తెలుసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పోలీసులు రవిపై మొత్తం 4 కేసులు నమోదు చేయగా, ఒక కేసులో కస్టడీ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మిగిలిన 3 కేసులకు సంబంధించి ఒక్క కేసుకు ఒక్కో రోజు చొప్పున 3 రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో శనివారం, సోమవారం, మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
మరోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు మల్హోత్రా స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక రెపో రేటును తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మూశాయి. ఆర్బీఐ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం సూచీలకు జోష్ ఇచ్చింది. ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 85,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 26,186 వద్ద ముగిసింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.